తిరుమల తిరుపతి దేవస్థానంలోని పరకామణి చోరీ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనను గుర్తించి ఫిర్యాదు చేసిన అప్పటి టీటీడీ సహాయ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్పై గుర్తించారు. ఓవైపు హైకోర్టు నేరుగా ఈ కేసు విచారణను సమీక్షిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. 2023 టీటీడీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రవికుమార్ పరకామణిలో కానుకల లెక్కింపు సందర్భంగా చోరీకి పాల్పడడాన్ని గుర్తించిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం తొలిసారి వెలుగు చూసింది. హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్లు సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. టీటీడీ పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తుండగా పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు దీనిపై తేలికపాటి సెక్షన్లతో సాధారణ దొంగతనంగా కేసు నమోదు చేశారు. లోక్ అదాలత్లో ఈ వ్యవహారాన్ని అప్పటి టీటీడీ పెద్దలు రాజీ చేశారు. అప్పటి నుంచి దీనిపై వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తుకు కూడా హైకోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సతీష్ కుమార్ను పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సిఐడి విచారించింది. మరోసారి విచారణకు రావాలని సతీష్ కుమార్కు సిఐడి నోటీసులు పంపింది. ఇలాంటి సమయంలో టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా చనిపోయారు.